కత్తితో నా గుండెల్లో పొడిచినంత బాధగా ఉందండి. నన్ను ఇలా మాటలతో చంపేసే బదులు ముక్కలు ముక్కలుగా నరికేయండి. ఎలా చెప్తే నా ప్రేమ మీకు అర్థం అవుతుంది? నేనేం చేస్తే నా మనసు మీ మనసుని తాకి నా ప్రేమ విలువేంటో మీకు తెలిసేలా చేస్తుంది? నేను కఠినంగా మాట్లాడితే తప్ప వినేలా లేడు. దొంగ దొరికాక ఒప్పుకుంటే మర్యాదైనా దక్కుతుంది. ఇప్పుడేదో ఎమోషన్ అయి నీ తప్పుని తప్పించుకోవాలని చూడుకో. నువ్వనుకున్నది చేయటానికి నువ్వు ఎంతగా దిగజారుతావో ఇక్కడే అర్థమవుతుంది. ఇది నీ అసలు క్యారెక్టర్. ప్లీజ్ జ్యోతి గారు, అలా అనకండి. మీరు ఎన్ని విధాలుగా అన్నా సరే నాది నిజమైన ప్రేమ. మీ మీద నాది స్వచ్ఛమైన ప్రేమ. అదే నిజమైతే నువ్వు ఈ పెళ్లి కొప్పుకో. ఒప్పుకోలేదంటే నా మీద నీ ప్రేమ అబద్ధమే. కాదు, నా ప్రేమ నిజం. కాదు, అబద్ధం. నా ప్రేమ స్వచ్ఛం. కాదు, కల్మషం. మీకెలా చెప్పాలండి? చెప్పానుగా, నిజమైన ప్రేమైతే నేను చెప్పింది చేసేవాడివి. కాదంటున్నావంటే అది అబద్ధమే. ఏ ఆడపిల్లైనా తనని ప్రాణంగా ప్రేమించేవాణ్ణి పోరాడి గెలవాలనుకుంటుంది. కానీ మీరేంటో ఎందుకిలా చేస్తున్నారో నాకు తెలియట్లేదు. నా మీద పోరు పెట్టి మరి మీ మీదున్న ప్రేమని చంపేయాలనుకుంటున్నారు. మీరు చెప్పింది ఒప్పుకుంటే జీవితాంతం నేను మిమ్మల్ని దూరం చేసుకోవాలి. మీరు లేని జీవితమే నాకొద్దు. పెళ్లి చేసుకోకుండా ఆయన మిగిలిపోతానేమో కానీ వేరే అమ్మాయిని మాత్రం నేను పెళ్లి చేసుకోను. రాజీవ్ ఆవేదన నాకు అర్థమవుతుంది. కానీ నా చెల్లెలే నాకు ముఖ్యం. శ్రావ్య నాకు దగ్గర అవ్వాలంటే తనతో రాజీవ్ని పెళ్లి కొప్పించి తీరాలి. లేదంటే నాకు వేరే దారి దొరకదు. శ్రావ్య నన్ను ఇప్పటికీ దగ్గరికి చేర్చుకోదు. ఫైనల్గా అడుగుతున్నాను, శ్రావ్యతో పెళ్లికి ఒప్పుకుంటావా ఒప్పుకోవా? నేను కూడా ఫైనల్ గా చెప్తున్నాను, ఛాన్సే లేదు. నువ్వు శ్రావ్యతో పెళ్లి ఒప్పుకోకపోతే ఈ ఫుటేజ్ ని నేనే ఆన్లైన్లో పెట్టేస్తాను. జ్యోతి గారు, మీ మూర్ఖత్వం పరాకాష్ఠకి చేరింది. అలా చేస్తే మీ పరువే పోతుంది. నీకు కావాల్సింది కూడా అదేగా. నా పరువు పోతే నా పెళ్లి ఆగిపోతుంది. అప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు. అదేగా మీ ప్లాన్. ఇది మీ ట్రాప్. ఇదే నిజం. నువ్వు నన్ను ప్రేమించటం అబద్ధం. మీ డబ్బున్న వాళ్ళు కోరుకున్నది దక్కించుకోవటానికి ఏమైనా చేస్తారు. మీరు మాటి మాటికి డబ్బుని లింక్ పెట్టకండి. అదేగా కనిపిస్తుంది. అసలు ఈ ఆర్గ్యుమెంట్లో నేనొక లాజిక్ మర్చిపోయాను. మీకు శ్రావ్య అంటే నచ్చదు, తనంటే అస్సలు పడదు. తననొక శత్రువులా చూస్తారు.
అలాంటిది నన్ను పెళ్లి చేసుకోమని నన్నెందుకు అంతలా ప్రెజర్ చేస్తున్నారు? కారణాలు నీకు అనవసరం. నాకు కావాల్సింది నువ్వు శ్రావ్యాన్ని పెళ్లి చేసుకోవటం. అప్పుడే నువ్వు నన్ను మోసం చేయలేదు, నీ ప్రేమ నిజమని నమ్ముతాను. అంటే నేను శ్రావ్యాన్ని పెళ్లి చేసుకుంటే మీ మీద ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు, అంతేనా? అంతే. నువ్వు చెప్పేది నమ్మాలంటే నువ్వు శ్రావ్యాన్ని పెళ్లి చేసుకుని తీరాల్సిందే. అర్థమైంది. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవు కదా? అంటే నీ ప్రేమ అబద్ధం. ఈ ఫుటేజ్ ని నేనే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాను. జ్యోతి గారు, నేను శ్రావ్యతో పెళ్లికి ఒప్పుకుంటున్నాను. మీకోసం, కేవలం మీకోసమే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. అది గుర్తుపెట్టుకోండి.